ప్రతి స్టాల్ దగ్గర పెట్టి మనోడు చూసి చెప్పి తీసుకోమా. ఇంటికి వెళ్ళి చెప్తారు. శ్రీనివాస్ గారు మీ పేరు? సేమ్ ఉండదు, ఎమ్మెల్యే రేసింగ్ డాక్టర్ గారు శ్రీనివాస్. నమస్కారం. ఈ యొక్క స్వస్థనారి ప్రొటెక్ట్ పరివార్ అంటే మహిళా ఆరోగ్యంగా ఈ యొక్క అర్బన్ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన మెడికల్ వారికి శ్రీనివాసరావు గారికి, అలాగే మలేరియా శ్రీమనారాయణ గారికి, అలాగే నాతో పాటు పాల్గొన్న టీడీపీ జనసేన చెత్త మన ఇంటి ముందు వేసే మన చెత్త దోమలు ఈగలు వాలి. కానీ ఈ రోజున ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో ప్రజల అవగాహనతో ముఖ్యంగా మన భారత ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారికి మరియు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ లోకేష్ బాబు గారికి మరియు ఇతర రాజకీయ ప్రముఖులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు కొప్పురావు కాలనీ, మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న కొప్పురావు కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు స్వాస్థ నారీ సశక్తి పరివార్ మిషన్ ప్రోగ్రాం అంటే ఆరోగ్యవంతమైనటువంటి స్త్రీ బలమైన శక్తివంతమైనటువంటి కుటుంబాన్ని నడపగలుగుతుంది అనేటటువంటి నినాదంతో మన దేశ ప్రధానమంత్రి గారు మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం మనకి ఆ స్వస్థనారి అనేది హిందీ మాట అయినా సరే మనకి తెలుగులో మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటిది ఇంటికి దీపం ఇల్లాలు. స్త్రీ ఆరోగ్యంగా ఉండి విద్యావంతురాలయ్యి మరియు నాగరికత తెలిసి మరి మంచి అలవాట్లు మరి కుటుంబాన్ని మొత్తాన్ని పోషించగలిగినటువంటి మహాశక్తి స్వరూపిణిగా మరి మనందరం కూడా భావిస్తూ ఉంటాము. మరి అటువంటి స్త్రీల యొక్క ఆరోగ్యము తల్లి గర్భంలో రూపుదాల్చిన దగ్గర నుండి ప్రసవించి శైశవ దశ నుండి అంటే 1 సంవత్సరం లోపు ఇన్ఫాన్సీ ఏజ్ నుండి వారికి టీకాలు అందజేస్తూ, అలాగే బాల్యం, కౌమారం, యవ్వనం మరి అన్ని దశల్లో కూడాను వీరందరికీ కూడా తగినటువంటి ప్రభుత్వం ద్వారా ఉచితంగా టీకాలు మరియు పోషకాహారము మరియు అలాగే యుక్త వయసుకు రాగానే యుక్త వయసులో శరీరంలో వచ్చే మార్పులు మరియు వివిధ శరీర భాగాలకి సోకేటటువంటి జబ్బులు వీటన్నిటి గురించి కూడా వాళ్ళకి సరైనటువంటి సమయంలో విద్యను బోధించుతూ మరి వారికి తగినటువంటి సేవలు చేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి ఈ కార్యక్రమము మన ప్రధాని గారు మన ముఖ్యమంత్రి గారి యొక్క మానస పుత్రిక అని చెప్పుకోవచ్చు. వారి యొక్క మరి ముందు చూపు మరి సమాజాన్ని పటిష్టం చేయాలంటే స్త్రీ యొక్క శక్తితోటే సాధ్యమవుతుంది అని చెప్పని వారి యొక్క మానసిక పుత్రికగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పని ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని మొదలుపెట్టారు. దీన్ని మేమందరం కూడా వైద్య ఆరోగ్య శాఖ తరపున ప్రతి డిపార్ట్మెంట్ వారు కూడాను శక్తి వంచన లేకుండా ప్రజల్లోకి తీసుకెళ్ళి దీని ద్వారా పూర్తి ఉచితంగా అందజేయబడే సేవలన్నీ కూడా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. మరి దీనన్నింటినీ కూడా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ కొప్పురావు కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్నటువంటి స్త్రీ జనాభా మొత్తం కూడా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి వృద్ధురాలు వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకొని లబ్ధి పొందవలసిందిగా మా యొక్క వైద్య ఆరోగ్య శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు నమస్కారాలు. ఈరోజు మంగళగిరి ఈ లక్ష్మీ నరసింహ స్వామి కాలనీ హాస్పిటల్ అందు ప్రజలకి ఆరోగ్యం మీద అవేర్నెస్ ప్రోగ్రాం పెడతాం జరిగింది. అందులో భాగంగా డెంగ్యూ, మలేరియా అనేక రకాలైనటువంటి జబ్బులకి మరి ఉచితంగా మరి బ్లడ్ టెస్టులు అవన్నీ కూడా చేసి వారికి మందులు ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి ఇందులో భాగంగా మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానీకానికి వైద్య సేవలు దగ్గరగా అందించేదానికి మరి ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలకి వెళ్ళి వైద్యం చేయించుకోకుండా ఈ ప్రాంతంలోనే మంచి డాక్టర్లు అది ఉన్నారు.
ఆ డాక్టర్ల ద్వారా వైద్య పరీక్షలు చేసి వారికి తగిన మందులు ఇచ్చి వారి ఆరోగ్యాన్ని కాపాడేదానికి ఈ ప్రోగ్రాం పెడతాం జరిగింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మరి అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టుకుంటూ ఇట్లా వైద్య స్వస్థ నారీ సశక్తి పరివార్ అనేటటువంటి కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజున దేశవ్యాప్తంగా జరుపుతున్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనకి మందులతోనో లేదా పరీక్షలతోనో టానిక్కులతోనో ఆరోగ్యం నిలబడదు. మనకు సహజంగా దొరికేటటువంటి ఆకుకూరలు, పళ్ళు, వెజిటబుల్స్, అలాగే తృణధాన్యాలు, చిరుధాన్యాలు తినటం మూలంగా మన ఆరోగ్యం పెరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా పరిశుభ్రతను పాటిస్తూ మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఈ యొక్క ఆరోగ్యమైన ఆహారం తిని దేశాన్ని ఆరోగ్య భారత్ చేయాలని చెప్పి ఈ యొక్క సశక్తి పరివార్ ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆరోగ్యంతో ఉండాలనే పేరుతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టారు. ఈ యొక్క అర్బన్ హెల్త్ సెంటర్ని ప్రతి ఒక్క పౌరుడు కూడా వాడుకోవాలి. ఎందుకంటే మన పన్నుల డబ్బులతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అద్భుతమైన ఒక దేవాలయం లాంటిది ఈ యొక్క అర్బన్ హెల్త్ సెంటర్లో. ఇక్కడ 60 రకాల పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలన్నీ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నటువంటి యంత్ర సామాగ్రితో ఈ యొక్క టెస్టింగులు చేయబడుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ గమనించి పెద్ద పెద్ద హాస్పిటల్కి పోవాల్సిన పని లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అర్బన్ హెల్త్ సెంటర్లో మన పరీక్షలు చేసుకొని మన ఆరోగ్యాన్ని ఒక రికార్డు చేయాలని చెప్పి, అలాగే ప్రతి నారీ కూడా, ప్రతి మహిళ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి నెల లేదా ప్రతి 3 నెలలకి ఒకసారి అర్బన్ హెల్త్ సెంటర్కి వచ్చి పరీక్షలు చేయించుకొని వారికి ఏ లోపం ఉంది, ఇనుమ లేకపోతే కాల్షియం లేకపోతే మెగ్నీషియం, వాళ్ళకు ఉన్నటువంటి లోపాన్ని వెంటనే ఆహారం ద్వారా సరిచేసుకొని ఆరోగ్యమైన కుటుంబాన్ని నిర్మించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అలాగే కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశ వ్యాప్తంగా అన్ని కుటుంబాలు ఆరోగ్యంగా సంక్షేమంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మరి స్వస్థ నారీ సుశక్తి పరివార్ అభియాన్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్దేశించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు, బాలికలకు ప్రతి ఒక్క అర్బన్, రూరల్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో మరి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు, అలాగే పరీక్షలు చేయించుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు కూడా ఇవ్వడానికి ఒక ప్రోగ్రాంని నిర్దేశించారు. ఇవాళ మన భారత్ చాలా ఆరోగ్యకరంగా ఉంది. కారణం 100 మందిలో 66 మంది యువత ఉన్నారు. ఎప్పుడైతే యువత ఎక్కువగా ఉంటుందో దేశం అభివృద్ధి దిశగా వెళ్తుంది. ఇవాళ ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా భారత్ ఎదగడానికి ఒక గొప్ప కారణం ఇలాంటి యువతే. శక్తి పరివార్ అభియాన్ ద్వారా దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి మహిళకు కూడా ప్రతి ప్రాథమిక సెంటర్లో కూడా దరిదాపుగా 30 నుంచి 60 బ్లడ్ టెస్టులన్నీ కూడా ఉచితంగా నిర్వహించి వారికి ఏదైతే విటమిన్ డెఫిషియన్సీ ఉందా, ఏదైతే వారి ఆరోగ్య పరిస్థితి ఉందో దానికి మందులతోనే కాకుండా కూరగాయలు, చిరుధాన్యాలు, మనం తినే ఆహారం ద్వారా విటమిన్ డెఫిషియన్సీని కానివ్వండి, రక్తపోటు కానివ్వండి, అనేక రకాల రోగాలన్నింటినీ కూడా మనం తినే ఫుడ్ ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంది. కాబట్టి అదంతా కూడా అర్థమయ్యే విధంగా మహిళలకి చెప్పడం, ఏదైతే మహిళలు ఒక ఆరోగ్యంగా ఉంటే ఇల్లు శుభ్రంగా ఉంటుంది, ఇల్లు శుభ్రంగా ఉంటే ప్రాంతం శుభ్రంగా ఉంటుంది, ప్రాంతం శుభ్రంగా ఉంటే రాష్ట్రం శుభ్రంగా ఉంటుంది, రాష్ట్రం శుభ్రంగా ఉంటే దేశమే సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి ఇవాళ నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంతా కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆ కార్యక్రమాల్లో శక్తి అభియాన్ పేరుతో ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ ప్రజలకి మరి మహిళలకు ప్రత్యేకంగా 60 రకాల బ్లడ్ టెస్టులు, అట్లాగే వాళ్ళకి ఏమైతే డెఫిషియన్సీ ఉన్నాయో కాల్షియం డెఫిషియన్సీ కావచ్చు, లేకుంటే విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఆరోగ్యపరంగా, ఆహారపరంగా ఏమేమి తీసుకుంటే వీళ్ళకి మేలు జరుగుతుందో ఇవన్నీ కూడా సలహాలు ఇస్తూ ఇక్కడ డాక్టర్లు వైద్యం నిర్వహిస్తూ మరి ఉచిత మందులు కూడా ఇస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు. 22వ వార్డు లక్ష్మీ నరసింహ కాలనీ ఈ ఎంఎస్ నగర్ పరిధిలోని స్వశక్తి పరివార్ నారీ ప్రోగ్రాం ద్వారా నమస్కారాలు. ఈరోజు మంగళగిరి ఈ లక్ష్మీ నరసింహ
స్వామి కాలనీ హాస్పిటల్ అందు ప్రజలకి ఆరోగ్యం మీద అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అందులో భాగంగా డెంగ్యూ, మలేరియా అనేక రకాలైనటువంటి జబ్బులకి మరి ఉచితంగా మరి బ్లడ్ టెస్టులు అవన్నీ కూడా చేసి వారికి మందులు ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి ఇందులో భాగంగా మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానీకానికి వైద్య సేవలు దగ్గరగా అందించేదానికి మరి ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలకి వెళ్ళి వైద్యం చేయించుకోకుండా ఈ ప్రాంతంలోనే మంచి డాక్టర్లు అది ఉన్నారు. ఆ డాక్టర్ల ద్వారా వైద్య పరీక్షలు చేసి వారికి తగిన మందులు ఇచ్చి వారి ఆరోగ్యాన్ని కాపాడేదానికి ప్రోగ్రాం పెడతాం జరిగింది. వైద్య స్వస్థ నారీ సశక్తి పరివార్ అనేటటువంటి కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజున దేశవ్యాప్తంగా జరుపుతున్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనకి మందులతోనో లేదా పరీక్షలతోనో టానిక్కులతోనో ఆరోగ్యం నిలబడదు. మనకు సహజంగా దొరికేటటువంటి ఆకుకూరలు, పళ్ళు, వెజిటబుల్స్, అలాగే తృణధాన్యాలు, చిరుధాన్యాలు తినటం మూలంగా మన ఆరోగ్యం పెరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా పరిశుభ్రతను పాటిస్తూ మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఈ యొక్క ఆరోగ్యమైన ఆహారం తిని దేశాన్ని ఆరోగ్య భారత్ చేయాలని చెప్పి ఈ యొక్క సశక్తి పరివార్ ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆరోగ్యంతో ఉండాలనే పేరుతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టారు. ఈ యొక్క అర్బన్ హెల్త్ సెంటర్ని ప్రతి ఒక్క పౌరుడు కూడా వాడుకోవాలి. ఎందుకంటే మన పన్నుల డబ్బులతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అద్భుతమైన ఒక దేవాలయం లాంటిది ఈ యొక్క అర్బన్ హెల్త్ సెంటర్లో. ఇక్కడ 60 రకాల పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలన్నీ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నటువంటి యంత్ర సామాగ్రితో ఈ యొక్క టెస్టింగులు చేయబడుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ గమనించి పెద్ద పెద్ద హాస్పిటల్కి పోవాల్సిన పని లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అర్బన్ హెల్త్ సెంటర్లో మన పరీక్షలు చేసుకొని మన ఆరోగ్యాన్ని ఒక రికార్డు చేయాలని చెప్పి, అలాగే ప్రతి నారీ కూడా, ప్రతి మహిళ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి నెల లేదా ప్రతి 3 నెలలకి ఒకసారి అర్బన్ హెల్త్ సెంటర్కి వచ్చి పరీక్షలు చేయించుకొని వారికి ఏ లోపం ఉంది, ఇనుమా లేకపోతే కాల్షియం లేకపోతే మెగ్నీషియం, వాళ్ళకు ఉన్నటువంటి లోపాన్ని వెంటనే ఆహారం ద్వారా సరి చేసుకొని ఆరోగ్యమైన కుటుంబాన్ని నిర్మించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అలాగే కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశ వ్యాప్తంగా అన్ని కుటుంబాలు ఆరోగ్యంగా సంక్షేమంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మరి స్వస్థ నారీ సుశక్తి పరివార్ అభియాన్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్దేశించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు, బాలికలకు ప్రతి ఒక్క అర్బన్, రూరల్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో మరి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు, అలాగే పరీక్షలు చేయించుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు కూడా ఇవ్వడానికి ఒక ప్రోగ్రాంని నిర్దేశించారు. ఇవాళ మన భారత్ చాలా ఆరోగ్యకరంగా ఉంది. కారణం 100 మందిలో 66 మంది యువత ఉన్నారు. ఎప్పుడైతే యువత ఎక్కువగా ఉంటుందో దేశం అభివృద్ధి దిశగా వెళ్తుంది. ఇవాళ ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా భారత్ ఎదగడానికి ఒక గొప్ప కారణం ఇలా మనకు మనమే శుభ్రం చేసుకుంటూ మన చుట్టూ శుభ్రత పెంచుకుంటూ మనకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి మనలో ఉన్న చైతన్యాన్ని యాక్టివ్ చేయడానికి, ఇలాంటి మోటివేషన్ తెలియజేస్తే అందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పి, ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మనం ఆ సేవలన్నీ ఉపయోగించుకొని మనం ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం కూడా ఆరోగ్యంగా ఉంటుందనే విధానంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి వాటిని వినియోగించాల్సిందిగా మన మంగళగిరి నియోజక ప్రజలకి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మన నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే కాబట్టి స్థాపించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఏంటంటే అండి, ఏఎన్సీ చెకప్స్, అంటే గర్భిణీ స్త్రీలు వాళ్ళకి ఇక్కడ హెచ్బీ టెస్టులు చేస్తున్నాము. వాళ్ళకి హెచ్బీ టెస్టులతో పాటుగా బీపీ అన్నీ కూడా మానిటర్ చేసుకుంటూ వాళ్ళకి తీసుకోవాల్సిన పోషకాహారాలు, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం చెప్పడం జరుగుతుంది. అదే ప్రకారం ఈరోజు ఇక్కడ వారిని చూడటానికి మనకి జిఎంహెచ్ఓ మేడం గారు కూడా మనకి ఒక గైనకాలజిస్ట్ మేడం కూడా పంపించి ఉన్నారండి. సో వాళ్ళతో కూడా పరీక్షలు జరిపిస్తున్నాము.
తర్వాత మరి గర్భిణీలతో పాటుగా మరి మిగిలినటువంటి ఆడవారికి కూడా అన్ని రకాల టెస్టులు అంటే బీపీ టెస్టులు, షుగర్ పరీక్షలు అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా మనం ఇక్కడ వీళ్ళకి అందుబాటులో ఉంచామని చెప్పామండి. పైగా చిన్నపిల్లలకు కూడా చూడటానికి మన పీడియాట్రిషియన్ సార్ కూడా అందుబాటులో ఉన్నారు. ఈరోజు మనకి ఇంకా ఈ ప్రోగ్రాంలో డెర్మటాలజిస్ట్ సారు, తర్వాత మరి డెంటిస్ట్ అందరూ కూడా పాలు పంచుకున్నారండి. ఇంకా గైనకాలజిస్ట్ మేడం కూడా వచ్చి ఉన్నారు. అన్ని రకాల పరీక్షలు చేస్తున్నామండి ఇక్కడ యూపీఎస్సీ కొప్పరావు కాలనీలో. ఇక్కడ బీజేపీ అండ్ టీడీపీలో లోకల్ ఎవరైతే నాయకులు ఉన్నారో వారి కూడా సహాయ సహకారాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తున్నాము. అది ఇంకా